ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ తెలిపారు. కాకినాడ నగరపాలక సంస్థ 1-2 డివిజన్లో చేపట్టే సుపరిపాలన కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సతీబాబు దంపతులు తొలుత టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు నివాసంకు విచ్చేశారు. ఇంటికి వచ్చిన అతిథులు ఎమ్మెల్సీ రాజశేఖర్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సతీబాబు దంపతులను వాసిరెడ్డి యేసుదాసు లీలావతి దంపతులు భారీ గజమాలలు వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం సుపరిపాలన కార్యక్రమంలో భాగంగా 1-2 డివిజన్లలో నాయకులు పర్యటించి ఇంటింటికి వెళ్లి ప్రజలకు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆజ్ఞ ప్రకారం సుపరిపాలనలో తొడుగలుగని 2వ తారీఖు జూలై 2వ తారీఖున మొదలుపెట్టి ఆగస్టు 15 వరకు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద నియోజకవర్గంలో ఎన్ని గృహాలు అయితే ఉన్నాయో అన్ని గృహాలకు వెళ్ళి ఈ సంవత్సరం తెలుగుదేశం ప్రభుత్వం అయ్యామలో కూటమి ప్రభుత్వం అయ్యామలో ఏ విధమైన అభివృద్ధి జరిగిందో ఒకసారి వాళ్ళకి చెబుతూ ఇంకానే ఇబ్బందులు ఏమన్నా ఉంటే చెప్పవలసిన పరిస్థితి ఉందని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ పాంప్లెట్ ఇచ్చి వాళ్ళ యొక్క గృహాన్ని వాళ్ళ యొక్క ఫోటోని అప్లోడ్ చేసి పార్టీ ఆఫీస్కి పంపడం దీని యొక్క సదుద్దేశం. మరి అందరూ కూడా స్పందిస్తున్నారు. ఎక్కడికక్కడ మరి ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేవు, జరుగుతున్నాయన్నారు. ప్రాబ్లమ్స్ ఉన్నాకడికి చెప్తున్నారు. ఎక్కడన్నా పెద్దకి వందనం కానీ ఈ గ్యాస్ కానీ రానప్పుడు ఏమైనా ఉంటే దానికి తగిన సూచనలు ఇస్తూ ఉన్నాం. ఏది ఏమైనా సంవత్సర కాలంలో చేసిన పరిపాలనా విధానం ప్రజలకు చెప్పటం, ఇది జవాబుదారీతనం. ఇది తప్పనిసరిగా ఎవరికి ఏది అవసరం వచ్చినా లోకల్ లీడర్స్కి చెప్పి మీ కార్యక్రమాలు చేసుకోవాలనేది దీని ఉద్దేశం. అందరూ కలిపి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇటు కూటమి ప్రభుత్వానికి లోకల్ లీడర్స్కి మీ సపోర్ట్ ఇచ్చి ముందుకు నడిపించాలని చెప్పి కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదే ఆ పొలాలు లేదా అని చెప్పి ఈరోజు అడగడం జరుగుతూ ఉంది. ప్రతి ఇంటికి వెళ్ళి మీకు ఏ కష్టం ఉందని అడిగిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం అని చెప్పి చెప్పక తప్పదు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మీ ప్రాబ్లమ్స్ ఏంటి అని అడిగిన ప్రభుత్వం ఎప్పుడు చూడలేదు. మొట్టసారిగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇంటికి వెళ్ళి హౌస్ మ్యాపింగ్లో ఆ ఇల్లుని అప్లోడ్ చేసి ఆ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో, ఎంతమందికి మరి తల్లికి వందనం పడింది, ఎంతమందికి గ్యాస్ పడింది, ఎంతమందికి పెన్షన్ వచ్చింది, ఎంతమందికి ఈరోజు పొలాలు ఉన్న వాళ్ళకైతే అన్నదాత సుఖీపడింది అని మేము అడుగుతూ ఉన్నాం. అయితే క్లియర్గా చెప్పడం, ఏదైనా ఉంటే వెంటనే సచివాలయంతో మాట్లాడి అక్కడ ప్రాబ్లం చూడటం. ప్రధానంగా 1-2 వార్డుల్లో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎంప్లాయీస్ సరిగ్గా పని చేయట్లేదని చెప్పడం జరిగింది. మాకు అందరికి కూడా కాలువలు తీయటం కానీ కాలువల్లో పూడికి తీయటం కానీ చాలా ఇబ్బందిగా ఉందని ప్రతి ఒక్కరు చెప్తారు. ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా తప్పకుండా కమిషనర్ దృష్టిలోకి తీసుకెళ్ళి దీన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్టీ రామారావు ప్రజలే దేవుళ్ళు, సమాజమే మా దేవాలయం అని ఒక మంచి నినాదంతో పెట్టిన పార్టీ ఈరోజు 43 సంవత్సరాలుగా కొనసాగుతుందంటే ఇది తెలుగుదేశం పార్టీ ఒక ఘనత అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికే మేము కులం చూడట్లేదు, మతం చూడట్లేదు, పార్టీ చూడట్లేదు, ప్రాంతం చూడట్లేదు, మీ అభివృద్ధి అందిందా లేదా అని చూస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.